నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న డాక్టర్ రాఘవేంద్ర గారు, సయాటికా అండ్ డ్రై నీడిల్ స్పెషలిస్ట్. సో సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు హెల్త్ గురించి అప్డేట్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, డిస్క్ బల్జ్ అనేది అంటే ఎవరెవరిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం? అంటే దీర్ఘకాలికంగా సమస్య ప్రాబ్లం ఫేస్ చేస్తారా, లేదు అని అంటే అప్పటికప్పుడు వెంటనే వచ్చేసే ప్రాబ్లంగా చెప్పుకుంటామా? డిస్క్ బల్జ్ అన్నది మొదలవడం అప్పటికప్పుడు మొదలవుతుంది, అలాగే మొదలైపోయి అది మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. ఇది ఎవరికైనా చూడవచ్చు. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కనిపిస్తుంది. కొంతమంది చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు పడిపోయినా కూడా ఇవి కొంచెం డిస్క్ బల్జ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళల్లో సరిగా చేయకుండా పడిపోతూ ఉంటారు ఫ్లిప్స్ చేసేటప్పుడు. అలాంటి వాళ్ళలో కూడా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు పెద్ద వయసు వాళ్ళకు వెనుపూసలు అరిగిపోవడం, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఇలాగ ఉన్నప్పుడు కొంచెం డిస్క్ బల్జెస్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇంకా కొంచెం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళల్లో ఇది చూస్తూ ఉంటాం. రిపిటేటివ్ మూమెంట్స్ రావడం కానీ, ఎక్కువసేపు స్ట్రెస్ పడ్డా కానీ బ్యాక్ పెయిన్, ఇలాంటి వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఆ తర్వాత డిజనరేటివ్ చేంజెస్ ఉన్నా కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది డిస్క్ బల్జ్ అన్నది. అయితే సార్, డిస్క్ అరిగిపోయింది అని ఎక్కువగా వింటూ ఉంటాం. సో ఇది ఎవరిలో వర్తిస్తుంది అంటారు? ఎవరికి అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకా లేదా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి అంటారా? ఎక్కువ ఉన్న వాళ్ళకు అరుగుదల చూస్తూ ఉంటాము, తక్కువ ఉన్న వాళ్ళకు బల్జింగ్ ఉంటుంది అనమాట. పట్టేయడం లాంటివి అంటారా? పట్టేయడము, అక్కడనే నొప్పి ఉండడం, అక్కడ నుంచి రెండు వైపుల నడుముకు నొప్పి రావడము, ఆ తర్వాత మంటగా ఉండడం, తిమ్మిర్లు రావడము, ఆ తర్వాత ఇది ఇలాగే ఎక్కువైతే కనుక నొప్పి నడుము నుంచి కాలుకు రావడము, ఇలా చూస్తూ ఉంటాము. తిమ్మిర్లు, మంటలు రావడము. ఇంకా ఎక్కువగా సీరియస్ ప్రాబ్లం అయితే కనుక బవెల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ ఉండదు అనమాట. సో వీళ్ళలో సిమ్టమ్స్ మనం ఎలా గుర్తించాలి? సిమ్టమ్స్ అంటే జనరల్ గా బ్యాక్ పెయిన్ ఎక్కువ రోజుల నుంచి ఉండడం బ్యాక్ దగ్గర, అది బ్యాక్ అన్నా కావచ్చు, నెక్ అన్నా కావచ్చు. డిస్క్ బల్జ్ డిస్క్స్ మొత్తం ఉంటాయి, మెడ నుంచి నడుము వరకు, వెన్నులో కూడా ఉంటుంది. ఎక్కడైనా రావచ్చు. మెడ దగ్గర ఉంటే మెడ దగ్గర తిమ్మిర్లు, మంటలు, అలాగే నొప్పి, మళ్ళీ తల వెనుక భాగానికి వెళ్ళడము, మొత్తం మెడ నరాల నుంచి చేతికి రావడము, ఇలాగా డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇది C1 to C7 డిస్క్ బల్జెస్ అంటాం. అదే నడుము దగ్గర అయితే కనుక L1 to L5 డిస్క్ బల్జెస్ అంటాం. ఈ L2, L3, L3, L4, L4, L5 డిస్క్ బల్జెస్ అని MRIలో రాస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. సో వాటి దగ్గర ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు లక్షణాలు ఇలాగ ఉంటాయి. డిస్క్ బల్జ్ అనేది హెవీగా ఉంది, సో వాళ్ళకి అసలు నడుము లేవలేని స్థితిలో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? వాళ్ళకు పట్టేసి ఇట్లా మంచం పైన పడుకొని అటు తిరగలేరు, ఇటు తిరగలేరు, ఒక సాయంతో లేచి నడుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు మనం టెస్ట్ చేస్తాం ఫస్ట్. ఆయన నడక ఎలా ఉంది, ఎక్కడ పెయిన్ ఉంది ముట్టుకొని చూసి, పడుకోగలరా, కూర్చోగలరా, లేకపోతే నడవగలరా, అన్నిటిలో కష్టంగా ఉందా, ఇవన్నీ చూసుకొని తర్వాత ఎక్స్రే, MRIలో చూసుకొని ఎక్కడ డిస్క్ బల్జెస్ ఉన్నాయి అక్కడ చూసుకొని వాటికి స్టెరైల్ నీడిల్స్, డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్, ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడనే MRIలో చూసుకొని డైరెక్ట్గా నీడిల్ని పోక్ చేసి, ఫ్రెష్ నీడిల్, ఒకరికి వాడి నీడిల్ ఇంకొకరికి వాడరు, దాన్ని పోక్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసి వెంటనే నీడిల్ని తీసేస్తాం. ఎక్కువసేపు ఉండదు, ఒక హాఫ్ అన్ అవర్ లోపల ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళకు నడుము దగ్గర ఎక్కడ ఎన్ని డిస్క్ బల్జెస్ ఉన్నాయి, ఎన్ని క్లియర్ చేయాలో చేసేసి వాళ్ళని వెంటనే ఇంటికి పంపించేయడం జరుగుతుంది. కొంచెం రెస్ట్, ఎక్సర్సైజెస్ ఇవి ఫాలో అవ్వాలి. అలాగే మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని సంప్రదించి మెడిసిన్ కూడా కొద్ది రోజులు వాడి, తర్వాత మళ్ళీ వాళ్ళు సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్, ఫోర్త్ సిట్టింగ్ అలాగ వస్తే కనుక మెల్లమెల్లగా కొంచెం దాన్ని తగ్గించి క్లియర్ చేసి, ఆ తర్వాత ఎప్పటిలాగా వాళ్ళు ఉండొచ్చు, హ్యాపీగా అన్ని పనులు చేసుకోవచ్చు. కింద కూర్చోవచ్చు, నడవచ్చు, మెట్లు ఎక్కొచ్చు, అన్ని చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తాను అనమాట. వాళ్ళకి ఎందుకు వచ్చింది, కింద పడ్డరా, ఏమన్నా ఇలా అయ్యి వచ్చిందా, దాని నుంచి మళ్ళీ అవ్వకుండా చూసుకోండి అని చెప్తాం. సో ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ఒకే విధంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? ఇద్దరిలో ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుంది. రావడం కూడా ఇద్దరికి ఒకేలాగానే వస్తుంది. వీళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ అని కాకుండా ఇద్దరికి సమానంగానే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు వెంకటేష్. నేను మెట్పేల్ నుంచి వచ్చానండి. ఈ సయాటికా ప్రాబ్లం, నాకు లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్ ఉంది. ఇక్కడ నుంచి పడితే కింది కాలు వరకు అసలు నన్ను కాలు వేయడానికి కూడా రాదు. నేను నడవాలంటే వేరే వాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పడుకుంటే పక్క మలపడం కూడా రాకుండా, నిద్ర లేకుండా గడపడం. నేను బాత్రూమ్ పోవాలన్నా కానీ కూర్చోవడానికి రాకపోయేది. నడవాలన్నా కాలు వేస్తుంటే ఈ లెఫ్ట్ సైడ్ కాలు కింద పెట్టనిచ్చేదే కాదు. రైట్ తోటే బ్యాలెన్సింగ్ చేసి నడవడం, పక్క మొత్తం వన్ సైడ్ పడ్డట్టు నడిచేది వచ్చేది. అలాంటి క్రమంలో నేను సార్ దగ్గరికి రావడం జరిగింది. ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం చాలా వరకు నేను వాడాను. దేంతో కూడా ట్రీట్మెంట్ అనేది అప్పటి మందమే ఉండి మళ్ళీ రిపీట్ అవ్వడం జరిగింది. నేను ఇక ఆపరేషన్ మొన్న 15 రోజుల క్రితం నాకు మళ్ళీ పెయిన్ వస్తే ఆపరేషన్ అనే ఒపీనియన్లో ఉన్నప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా సార్ వీడియో మధ్యాహ్నం చూసాం, సాయంత్రం వచ్చి కలిసిన తర్వాత నా సివియారిటీని చూసి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను అపాయింట్మెంట్ ఇచ్చే రోజు వచ్చి నేను నడుస్తుంటే కూడా నడవలేకపోయినా, వంగలేకపోయినా. ఫస్ట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మంచిగా వంగగలిగాను, నడవగలిగాను. అలాగే ఆ రోజు నడవగలిగి పడుకున్న నిద్ర వచ్చింది. బాత్రూమ్కి వెళ్ళినా కూర్చోగలిగాను. ఈరోజు నేను సెకండ్కి వచ్చాను. ఎన్ని రోజుల తర్వాత వచ్చారు? 10 రోజులకు వచ్చాను సార్ నేను. ఇప్పుడు నాకు ఈరోజు మళ్ళీ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ వంగగలిగాను. కావాలంటే మీరు వీడియోలో కూడా చూడొచ్చు, ఫస్ట్ సెకండ్కి వేరియేషన్. ఇంకా చాలా బాగా జరిగింది. ఇంకెవరైనా ఎవరైతే పెయిన్తో సఫర్ అవుతున్న వారు ఎవరైనా కానీ రావచ్చు. ఎంత పెయిన్ ఉన్నా కానీ ఆపరేషన్ అవసరం లేకుండా పెయిన్ తగ్గుద్ది అనే నమ్మకం నాకైతే కలిగింది. మీకు కూడా కలుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, హిస్ నేమ్ ఈజ్ వెంకటేష్. He is 33 years old. He was suffering from lower back pain with left sciatica since 2 years, and he had numbness in his left lower limb. Sorry, not from 2 years, from 5 years. He is suffering from this sciatica since 5 years. His complaints was difficulty in sitting, walking, and unable to walk for long distances, and sleep disturbances due to pain. He was unable to sleep due to pain. So after approaching me, after investigations, I found out that he has a disc bulges in the lumbar spine, L5, S1, L3, L4, L4, L5 disc bulges were there. So after examining, I gave appointment for the treatment for the next day, and I have done the treatment for 1 hour. Within 1 hour his treatment was completed, and I sent him home. Now after 10 days he came back now for the follow-up, and the pain is reduced around by 80%. Now he is feeling very better, and he have complained of few pain areas from back to lower limb. Only few spots were there, so I have cleared that pain also. Now he is feeling much better, and again I have asked him to come after 10 days for follow-up. If anything is issues are there, I will clear it off that. So he is feeling very happy now. He is pain free, so he is confident to go back to his work. Since 3 years he has left all his works, and he is staying in home due to this pain. Now he has got confidence that he can go to his job. Thank you so much, sir. Welcome. Thanks a lot. Yes. శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్. డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ, న్యూరో, సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్. ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా and Disc Bulge Center, Ridge Towers ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9949630309 and 04035070961.